హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నన్నైతే తెలిసిన వాళ్ళు చాలా మంది హెయిర్ లాస్ కి ఏమన్నా టిప్ చెప్పండి అని నన్ను అడుగుతున్నారు. మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా హెయిర్ లాస్ కి టిప్ చెప్పవా, మన ప్రోడక్ట్స్ సజెస్ట్ చేయవా అని అడుగుతున్నారు. అసలు బాధపడకండి, వీడియోనైతే ఫుల్ గా చూసేసేయండి, స్కిప్ చేయకుండా. నేనైతే బెస్ట్ ప్రోడక్ట్స్ చెప్తాను, అలాగే పర్మనెంట్ లైఫ్ టైం పర్మనెంట్ సొల్యూషన్ కూడా చెప్తాను. హెయిర్ లాస్ కి మెయిన్ రీజన్స్ ఏంటి? మన ఏజ్ ఫ్యాక్టర్, హార్మోనల్ చేంజెస్, మనం యూజ్ చేసే మెడికేషన్, మన స్ట్రెస్ లెవెల్స్, మన జెనెటిక్ రీజన్స్, ఇన్ని రీజన్స్ ఉన్నాయి అన్నమాట. సో హార్మోనల్ చేంజెస్ జెంట్స్ లో, లేడీస్ లో, అందరిలో ఉన్నాయి. లేడీస్ కి వచ్చేసరికి ప్రెగ్నెన్సీ, చైల్డ్ బర్త్, మెనోపాజ్ లో కూడా హెయిర్ లాస్ అవుతాం అనమాట. బర్త్ కంట్రోల్ పిల్స్ యూస్ చేస్తారు, పీరియడ్ పోస్ట్ పోన్ టాబ్లెట్స్ అనమాట. ఇవి యూస్ చేసినా కూడా హెయిర్ ఫాల్ అనేది ఫుల్ గా ఉంటుంది. జెంట్స్ లోకి వచ్చేసరికి బట్టతల. యాక్చువల్ గా ఇది అందరూ జెనెటిక్ అని అనుకుంటారు, కానీ ఇది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎందుకు వస్తుందంటే లైఫ్ స్టైల్. సింపుల్ అనమాట. వాళ్ళకి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, లేదంటే టెస్టోస్టెరాన్ ప్రాపర్ గా ప్రొడ్యూస్ అవ్వకపోయినా, ఈ రీజన్స్ వల్ల కూడా వస్తుంది. ఇవే కాకుండా మీరు ఏదైనా లాంగ్ టర్మ్ లో మెడికేషన్స్ యూస్ చేస్తున్నా, అంటే బీపీకి మెడిసిన్స్ యూస్ చేయడము, ఆర్థరైటిస్ కి మెడికేషన్, క్యాన్సర్ రిలేటెడ్ డిసీజెస్ కి మెడికేషన్ యూస్ చేయడము, హార్ట్ రిలేటెడ్ డిసీజెస్ కి మెడికేషన్ యూస్ చేయడము, స్ట్రెస్, డిప్రెషన్ లో ఉన్నప్పుడు మెడికేషన్ లో ఉండడము, ఇలా లాంగ్ టర్మ్ లో ఏదన్నా మెడికేషన్ తీసుకుంటున్నా కూడా మీకు హెయిర్ లాస్ అనేది చాలా బాగుంటుంది. ఇదే కాకుండా మీ స్ట్రెస్ లెవెల్స్, ఫిజికల్ గా, మెంటల్ గా, పూర్ స్లీపింగ్ ప్యాటర్న్స్, ఇలా వీటి వల్ల కూడా మీకు ఫుల్ హెయిర్ ఫాల్ ఉంటుంది. సో ఇవే కాకుండా హెల్త్ కండిషన్ కూడా మెయిన్ రీజన్. మనకి అనీమియా ఉన్నా, థైరాయిడ్ ఉన్నా, స్కల్ప్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉన్నా, విటమిన్ డెఫిషియన్సీస్ ఉన్నా, ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మనం ఓన్ గా చేసే పిచ్చి డైట్లు, ప్రాపర్ న్యూట్రిషన్ లేకుండా, ప్రాపర్ గైడెన్స్ లేకుండా న్యూట్రిషన్ డైట్లు చేయడము హెయిర్ లాస్ కి రీజన్ అవుతుంది. అలాగే అంతేకాకుండా మన హెయిర్ కి ఏది సెట్ అవుతుందో ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా ఇష్టం వచ్చిన ప్రోడక్ట్లు యూట్యూబ్ లో చూపిస్తుంటారు, మనం వాడేస్తుంటాం. ఆ హెయిర్ స్టైల్స్, టైట్ గా జడలు వేసుకోవడము, వీటన్నిటి వల్ల కూడా హెయిర్ లాస్ అవుతుంది అనమాట. సో ఇన్ని ప్రాబ్లమ్స్ వల్ల హెయిర్ లాస్ అవుతాం. వీటిల్లో మనకేదుందో మనము ఐడెంటిఫై చేసుకొని దాన్ని రివర్స్ చేసుకుంటే హెయిర్ లాస్ అనేది స్టాప్ అవుతుంది, హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది అనమాట. ఇవేం చేయకుండా మాకు మంచి ప్రోడక్ట్ చెప్పండి అని అంటే, మీరు ఎన్ని ప్రోడక్ట్లు వాడినా హెయిర్ గ్రో అనేది ఉండదు, హెయిర్ లాసే ఫుల్ గా ఉంటుంది. సో నేను చెప్పాను కదా, అన్నపూర్ణ హెల్త్ క్లబ్ లో మీకు పర్మనెంట్, లైఫ్ టైం పర్మనెంట్ సొల్యూషన్ దొరకద్దని. సో ఇవన్నీ మీరు రివర్స్ చేసుకొని హెల్దీగా ఉంటే, మీరు జస్ట్ కోకోనట్ ఆయిల్ అప్లై చేసినా కూడా హెయిర్ గ్రోత్ సూపర్ గా ఉంటుంది అనమాట. ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటాను కదా. థ్యాంక్ యూ.